హాఫ్ స్పూన్ గ్లిసరిన్ తీసుకోవాలి. గ్లిసరిన్ అనేది స్కిన్ ని మాయిశ్చర్ చేసి యూత్ఫుల్ లుక్ ని ఇస్తుంది, ఇంకా రింకిల్స్ ని తగ్గిస్తుంది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఈరోజు మనం క్యారెట్ తో ఫేషియల్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. క్యారెట్ లో వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి రింకిల్స్ ని, ఫైన్ లైన్స్ ని తగ్గిస్తాయి. ఇంకా విటమిన్ ఏ, బీటా కెరోటిన్ కూడా ఉంటాయి. ఇవి యాక్నేని తగ్గిస్తుంది. ఇది అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయవచ్చు. స్కిన్ ని బ్రైటన్ అండ్ లైటన్ చేస్తుంది. క్యారెట్ ని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న క్యారెట్ ని వడకట్టుకోవాలి. ఒక బౌల్లోకి 2 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోవాలి. అలోవెరా అనేది మనకు తెలిసిందే, స్కిన్ ని లైటన్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. న్యాచురల్ డీపిగ్మెంటింగ్ కాంపౌండ్ గా ఇది పనిచేస్తుంది. డార్క్ ప్యాచెస్ ని రిమూవ్ చేసి స్కిన్ ని లైటన్ అండ్ బ్రైటన్ చేస్తుంది. 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి. విటమిన్ ఈ వచ్చేసి హెల్దీ స్కిన్ ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇంకా డ్యామేజ్డ్ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసి సెల్ ని రీజనరేట్ చేస్తుంది. హాఫ్ స్పూన్ గ్లిసరిన్ తీసుకోవాలి. గ్లిసరిన్ అనేది స్కిన్ ని మాయిశ్చర్ చేసి యూత్ఫుల్ లుక్ ని ఇస్తుంది, ఇంకా రింకిల్స్ ని తగ్గిస్తుంది. సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ ని ఇది ఇస్తుంది. ఇప్పుడు క్యారెట్ జ్యూస్ ని ఇందులో కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
క్రీమ్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫేస్లోకి స్కిన్లోకి చక్కగా ఇంకిపోయి మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇంకా ఈ మిగిలిపోయిన క్యారెట్ని షుగర్ వేసి కానీ రైస్ పౌడర్ వేసి కానీ స్క్రబ్ లాగా యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.